అందరికీ నమస్తే అండి. నైపుణ్య గణన కూటమి ప్రభుత్వం ఇచ్చిన కీలకమైన హామీలు తీసుకురాబోతున్న ఒక కొత్త ప్రాజెక్టు ఇది నైపుణ్య గణన స్కిల్ సెన్సస్. దీనివలన ఏంటంటే అసలు రాష్ట్రంలో ఏ ప్రతిభ ఎవరెవరిలో ఎటువంటి ప్రతిభ ఉంది, ఎవరిలో ఎటువంటి నైపుణ్యం ఉంది, సో మన రాష్ట్రంలో రంగాల వారీగా వివిధ విభాగాల వారీగా వారిలో ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీసి ఇదిగో మెకానిక్స్కి సంబంధించి ఇంతమంది ప్రతిభావంతులు ఉన్నారు, ఐటీ రంగానికి సంబంధించి ఇంతమంది ఉన్నారు, సో అట్లా విభాగాల వారీగా డివైడ్ చేస్తారు. దానికి తగ్గట్టు ప్రభుత్వం ఇప్పుడు రేపు పొద్దున ఐటీ రంగం నుంచి ఎవరైనా ఒక కంపెనీ వాళ్ళకి ఒక 10,000 మంది కావాలనుకుంటే ఈ ప్రొఫైల్ ఉన్న వాళ్ళందరినీ దానికి అటాచ్ చేస్తారనమాట. అది సో నైపుణ్య గణన స్కిల్ సెన్సెస్ వలన చాలా ఉపయోగాలు ఉన్నాయి. సో ఇప్పుడు మంగళగిరి నియోజకవర్గాన్ని పైలట్ ప్రాజెక్ట్గా స్టార్ట్ చేస్తున్నారు. సెప్టెంబర్ 3 నుంచి అనుకుంటా మంగళగిరి నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్ట్గా స్కిల్ సెన్సెస్ స్టార్ట్ చేస్తున్నారనమాట. అది సక్సెస్ అయితే రాష్ట్ర వ్యాప్తంగా మిగిలిన అన్ని నియోజకవర్గాల్లో కూడా చేపడతారు. అది దానికి సంబంధించి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. అయితే ఈ స్కిల్ సెన్స్కి సంబంధించి అంటే ఈ నైపుణ్య గణనకు సంబంధించి ఈ స్టాఫ్ ట్రైనింగు ఇదంతా జరిగింది. ఒక్కొక్కరు రోజుకి 10 ఇళ్ళకు వెళ్ళి ఈ డేటా తీసుకోవాలంట. ఇక్కడ అభ్యంతరాలు కొన్ని వ్యక్తమవుతున్నాయి. 77 క్వశ్చన్లు ఇచ్చారు. ఒకటి కాదు, రెండు కాదు. నైపుణ్య గణన చేయాల్సిన వ్యక్తి ఆ ఇంటికి వెళ్ళి 77 రకాల క్వశ్చన్లకు సమాధానాలు రాబట్టాలి. అందులో కొన్ని అభ్యంతరకరమైన ప్రశ్నలు ఉన్నాయి, ఇబ్బందికరమైన ప్రశ్నలు ఉన్నాయి. ఇప్పుడు నైపుణ్య గణన వారిలో ఏమి నైపుణ్యం ఉంది, వాళ్ళు దేనిలో ఇంట్రెస్ట్గా ఉన్నారు, లేదా అతని విద్యార్హత ఎంత, అతని వయసు ఎంత, అతని ఇంట్రెస్ట్ ఏంటి, అతని నైపుణ్యం ఏంటనేది తెలుసుకోవడానికి వాళ్ళ ఆస్తులు, వాళ్ళ యూపీఎఫ్ఓ నెంబర్లు ఇవన్నీ కూడా అడగడం కొంచెం అభ్యంతరకరంగానే ఉందన్నమాట. సో ఈ క్వశ్చన్ మనం చూసుకుంటే డేటా ఫీల్డ్కి సంబంధించి ఇప్పుడు వ్యక్తిగత వ్యవహారాలు, ఆధార్ నెంబరు, ఫుల్ నేము, ఫాదర్ నేము, అడ్రస్, జెండరు, ఫోటో, కమ్యూనికేషన్ అడ్రస్ ఇదంతా ఓకే. తర్వాత సోషియో ఎకనామిక్ ప్రొఫైల్ దాని వరకు కూడా అభ్యంతరాలు ఉండవు, ఓకే. హౌస్ హోల్డ్ ఐడి, రెసిడెంట్ ఐడి, మెరిటల్ స్టేటస్, క్యాస్ట్, రిలీజియను, మొబైల్ నెంబరు ఇవన్నీ అడుగుతారు, ఓకే. తర్వాత డిజిటల్ ఎనేబుల్డ్ ప్రొఫైల్, యాక్సెస్ టు స్మార్ట్ ఫోను, యాక్సెస్ టు ఇంటర్నెట్, అలాగే ఎడ్యుకేషన్ ప్రొఫైల్, అతని ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇదంతా కూడా. అలాగే ఇప్పుడు ఏమైనా చదువుతున్నావా, లేదా ఏం చదువుతున్నావు, లేదా ఇప్పుడు ఏమైనా ఉద్యోగం చేస్తున్నావా, ఎక్కడ చేస్తున్నావు, గవర్నమెంట్ అయితే నీకు శాలరీ ఎంత వస్తుంది, ఎక్కడ ఏ డిపార్ట్మెంటు, అలాగే ప్రైవేట్ ఎంప్లాయీ అయితే నీ యూఏఎన్ నెంబర్ ఎంత, ఎంప్లాయర్ ఎవరు, వర్క్ ఎక్స్పీరియన్స్ ఇదంతా. అట్లాగే సెల్ఫ్ ఎంప్లాయీకి సంబంధించిన గణన, అలాగే స్కిల్ ప్రొఫైలు, నీకు అసలు నువ్వు చదువుకున్నప్పుడు ఏ సబ్జెక్ట్ చదివావు, నీకు ఎంత నైపుణ్యం ఉంది, ఇప్పుడు నువ్వు ఏం చేయగలవు, దేనిలో ఇంట్రెస్ట్ ఉంది, ఇవన్నీ కూడా అడుగుతున్నారు. దాంతోపాటు అసెట్స్, మొబిలిటీ, ఆర్ యూ ప్రిఫర్డ్ ఎనీ ఆప్షన్స్ ఆఫ్ రీలొకేషన్, ఓకే. తర్వాత అసెట్స్, వెబ్ల్యాండ్, ఈ పంట, అర్బన్ ప్రాపర్టీ డేటాబేసు ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో ఇక్కడ అంటే దీని వలన ఒకటి ప్రాసెస్ ఎక్కువ, బాగా లేట్ అవుద్ది. రెండు కొన్ని మరీ పర్సనల్ వ్యవహారాలు చెప్పే అవకాశం ఉండదు, చెప్పకపోవచ్చు, లేదా చెప్పడానికి ఇబ్బంది పడతారేమో. ఇలా కొన్ని విషయాల్లో మాత్రం అభ్యంతరం ఉంది. అసలే కొత్తగా చేపడుతున్న ప్రాజెక్టు, సో దీని విషయంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఉంది. దీనిలో అందరినీ ఆ కుటుంబ సభ్యులు అందరిలో ఉన్న స్కిల్స్ గ్యాదర్ చేయాల్సిన అవసరం లేదేమో, చదువుకున్న యువత వరకు గ్యాదర్ చేస్తే చాలు. సో అంటే దీనిలో మేబీ అంటే వీళ్ళు ఆన్లైన్ అప్లికేషన్ ఒకటి రూపొందించి దాని ద్వారానే ఈ 77 క్వశ్చన్లు తయారు చేసి ఆ 77కి ఆన్సర్స్ తీసుకుంటారు. అక్కడ వరకు ఓకే. డేటా మిస్యూజ్ ఒకటి, అలాగే ఈ ప్రాజెక్ట్లో నెక్స్ట్ భవిష్యత్తులో దీన్ని ఉపయోగించి ప్రభుత్వం ఏం చేయబోతున్నారు, ఎటువంటి అవకాశాలు కల్పించబోతున్నారు అనేది క్లారిటీ ఇవ్వడం ఒకటి. ఇవన్నీ చేస్తే కాస్త బెటర్ అనమాట. థ్యాంక్ యూ.